స్వయంభువ మన్వంతరంలో బ్రహ్మదేవునికి హిరణ్యాక్షుడు జన్మించాడు. దుష్టుడైన హిరణ్యాక్షుడు తన తండ్రికి విరుద్ధంగా భూమిని అపహరించాడు. అప్పుడు బ్రహ్మదేవుని ముక్కు నుంచి భగవంతుడు వరాహునిగా అవతరించాడు. రసాతళంలో ఉన్న భూమిని తెచ్చి సరైన కక్షలో పెట్టాడు. తరువాత సృష్టి కార్యాన్ని కొనసాగించమని ఆదేశించాడు. వైవస్వత మన్వంతరంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడనే ఇద్దరు దైత్యులు కశ్యపుడికి పుత్రులుగా జన్మించారు. ఆది హిరణ్యాక్షునిలా అతను భూమిని అపహరించాడు. అతన్ని సంహరించి భూమిని పైకెత్తడానికి వరాహునిగా మళ్ళీ అవతరించాడు. ఈ వరాహ చరితము భాగవతం తృతీయ స్కందంలోని 15వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు వర్ణించడం జరిగింది. ఆది హిరణ్యాక్షుడిని సంహరించే కథ 14వ అధ్యాయంలోనూ చెప్పబడింది. హిమాలయ పర్వతంలో లయబద్ధంగా ప్రవహించే గంగానది ఒడిలో ఉన్న పవిత్రమైన హరిద్వార క్షేత్రంలో విదురుడు మైత్రేయ మహర్షిని ఇంకొక వరావతారం గురించి అడిగారు. అప్పుడు మైత్రేయులు వైవస్వత మన్వంతర ప్రారంభంలో జరిగిన హిరణ్యాక్షుని సంహారాన్ని సవిస్తారముగా వివరించారు. దక్షుని కుమార్తె దితిని మరీచ మహర్షి పుత్రుడైన కశ్యప మహర్షి పరిణయమాడాడు. అసుర సంధ్యాకాలంలో యజుర్వేద మంత్రాలతో కశ్యప ఋషులు శ్రీమన్నారాయణ ధ్యానంలో ఉండి అగ్నికార్యం చేస్తున్నారు. తరువాత హోమాన్ని సమాప్తం చేసి ధ్యానంలో నిమగ్నులై ఉన్నారు.